ఏపీలో ఇప్పుడు మనకి 2024 ఈ సంవత్సరంలో 2 నెలల్లో ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి. నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది, ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది మేడం. టీడీపీ వస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. టీడీపీ వస్తే ఉద్యోగ అవకాశాలు యువతకు ఏ విధంగా ఉండొచ్చు? ఇంతకుముందు ఆ, తీసుకొచ్చాడు కదా మేడం, హైటెక్ సిటీలో డెవలప్ చేశాడు కదా ఐటీ. సేమ్ అట్లాగే ఆంధ్రాలో కూడా చంద్రబాబు నాయుడు డెవలప్ చేస్తాడని అనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు ఒకవేళ వస్తే మరి యువత వలస వెళ్ళడం ఆగిపోతుందా? అయిపోతుంది మేడం. సో ఇప్పుడు పొత్తులో వస్తున్నాడు కదా చంద్రబాబు నాయుడు, అలా పొత్తులో రావడం వల్ల మరి పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి పదవులు ఇచ్చే అవకాశం ఉంది? పవన్ కళ్యాణ్ ఏ పదవి అడిగితే అది ఇస్తాడు మేడం. ఏది అడిగితే అది ఇస్తారా? ఇస్తాడు. సో నారా లోకేష్ యువగల పాదయాత్ర చేస్తున్నారు కదా, సో ఆ యువగల పాదయాత్ర మరి ప్రజల్లో ఏ వరకు ప్రభావితం చేస్తుంది అనుకోవచ్చు? రైతుల్ని నిరుద్యోగుల్ని ప్రభావితం చేస్తుంది. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు అధికారం దిగిన తర్వాత మళ్ళీ ఆ అధికారంలోకి నారా లోకేష్ వెళ్ళే ఛాన్స్ ఉంది అనుకోవచ్చా? తెలియదు మేడం. సో జూనియర్ ఎన్టీఆర్ ఏమన్నా మన టీడీపీలో జాయిన్ అయ్యే అవకాశం ఉందనుకోవచ్చా? జాయిన్ అవ్వరు మేడం. అంటే నిన్న రీసెంట్గా చూసుకున్నట్టయితే మనకి ఎన్టీఆర్ గారి దగ్గర బాలకృష్ణ అన్నారు కదా ఫ్లెక్సెస్ తీసేయండి అని చెప్పి, అది పార్టీ మీద ఏమైనా ప్రభావితం చేస్తుంది అనుకోవచ్చు? ఏం చూపించదు మేడం. ఓకే, మరి ఇప్పుడు ప్రస్తుతం జగన్ పరిపాలనలో పథకాలు ఇస్తున్నాడు కదా, మరి పథకాలు ఏ విధంగా ప్రజలకు అందుతున్నాయి అనుకోవచ్చు? ఇప్పుడు పథకాలు అవసరం లేదు మేడం. ఫస్ట్ అభివృద్ధి కావాలి. సో అభివృద్ధి తర్వాతే పథకాలు. చంద్రబాబు నాయుడు హామీలు ఇచ్చాడు కదా, ఏమని మహిళలకు ఉచితంగా 3 సిలిండర్లు ఇస్తాను సంవత్సరానికి అని, మరి అది చేయగలుగుతారా? అదే నా ఉద్దేశం. అంటే అసలు పథకాలు అవసరం లేదు. పథకాలు ఇవ్వకపోయినా కూడా చంద్రబాబు నాయుడు గెలుస్తాడు. థ్యాంక్ యూ అండి.